తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాములూరి కళ్యాణం వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో హిజ్రాలు సందడి చేశారు. రాజన్నను వరుడిగా భావించి వివాహమాడటం వేములవాడలో ఏడుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవానికి సామాన్య భక్తులతో పాటు అధిక సంఖ్యలో హిజ్రాలు, జోగినిలు హాజరవుతూ ఉంటారు. అలా కళ్యాణోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినిలు శివుణ్ణే వరుడిగా భావించి వివాహమాడుతూ ఉంటారు. మంగళసూత్రం ధరించి తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు. రాష్ట్రంలో వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా ఆవిష్కృతమయ్యే అద్భుత ఆచారం ఇది. ఇలా రాజన్న సాక్షిగా హిజ్రాల పెళ్లితంతు కొత్తేం కాదు. ఏటా శ్రీరామనవమి రోజు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో శివపార్వతులు, జోగినిలు, హిజ్రాలు పాల్గొంటారు. వీరంతా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కళ్యాణానికి హాజరవుతారు. తమను తాము రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవటం విశేషం. ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను ఆత్మ వివాహంగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ వేడుక ద్వారా శివపార్వతులు, జోగినిలు, హిజ్రాలు సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తోందని హిజ్రాలు భావిస్తూ ఉంటారు. వారి ఆత్మాభిమానం పెంచేందుకు భగవంతుని కటాక్షానికి హిజ్రాలు కూడా పాత్రుడనే భావనను చాటి చెప్పేలా ఈ ఉత్సవం సాగుతోంది. భక్తికి లింగభేదం లేదని, దేవునికి ప్రతి ఒక్కరూ సమానమేనని ఈ వేడుకను ఏటా నిర్వహిస్తున్నట్లు హిజ్రాలు చెప్పుకొస్తున్నారు. అయితే వారం రోజుల పాటు వేములవాడలో వేడుకగా జరిగే ఈ తంతును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రావటం గమనార్హం. శ్రీరాముని కళ్యాణానికి తలంబ్రాలకు వస్తాము. అందరం ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అందరం ఒక చోట ఇక్కడ కలుసుకొని అందరి బాధలు, సంతోషాలు చెప్పుకొని అందరం కలిసి నుంచి ఆట పాటలతో ఇక్కడ సంతోషంగా దేవుని దగ్గర అందరం సంతోషంగా వేసుకొని మళ్ళీ తిరిగి ఎవరి ఊళ్ళకి వెళ్ళిపోతామంటే ఇక్కడికి మా ఊళ్ళకి బొంబాయి వాళ్ళు కానీ ఇక్కడ పూనా ఎక్కడి నుంచి మా ట్రాన్స్జెండర్స్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడున్నా కానీ అందరికీ ప్రతి సంవత్సరం తలంబ్రాలకు ఇక్కడికి వచ్చి మంచి దేవుని దర్శించుకొని తలంబ్రాలు పోసుకొని మంచి దేవుని మొక్కుకొని వెళ్ళిపోతామండి. ప్రతి సంవత్సరానికి మేము అందరం ప్రతిసారి కలుసుకుంటామండి. అందరికీ